మరి మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి వేళ 2025వ సంవత్సరంలో మరి బీజేపీ ఇంటర్నల్గా వార్ నడుస్తూ ఉన్నది. ఏమని? అధ్యక్ష పదవుల కోసం ఒక వార్ అయితే జరుగుతూ ఉన్నది. సో ఈ వార్లో భాగంగా బీజేపీ, నా ప్రియమైనటువంటి బీజేపీ కార్యకర్తలను ఎవరు కూడా పట్టించుకోవట్లే. వాళ్ళు రెడీగా ఉన్నారు గ్రౌండ్లో కొట్టడానికి, కానీ వాళ్ళని మానిటర్ చేయడానికి ఒక దమ్మున్న లీడర్ బీజేపీలో ఎవరు కూడా కనబడట్లేదు. ప్రస్తుతానికి ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడే నాయకుడు బీజేపీలో కరువయ్యాడు, తెలంగాణ ప్రజలకు బరువయ్యారని చెప్పే మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అందుకని నేను ఏదైనా ఉన్నట్టు మాట్లాడతాను. సో బీజేపీ గ్రాఫ్ అనేది పడిపోయింది. సో ఈ 2025వ సంవత్సరంలోనైనా ప్రజా సమస్యల పైన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్నటువంటి హామీల గురించి కావచ్చు, లేకపోతే గురుకులంలో జరిగేటువంటి ఇబ్బందులు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఇట్లా వాట్ నాట్ అండి, ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం పైన బీజేపీ నాయకులు ప్రజలకు దూరం అయిపోయినారు అని చెప్పి గ్రాఫ్ మొత్తం కూడా తగ్గిపోయింది. ఈ 2025వ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ 2025వ సంవత్సరంలో సో దయచేసి బీజేపీ నాయకులు కొద్దిగా గ్రౌండ్లో ఉండాలి, ప్రజా గొంతుకగా ఉండాలి, ప్రజా సమస్యలపైన మాట్లాడాలి, ప్రజా పోరాటాలు మీరు చేయాలి, అట్లీస్ట్ ప్రశ్నించండి అని చెప్పి బీజేపీ నాయకత్వానికి, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వానికి నేను తెలియజేస్తా ఉన్నా. నో డౌట్ ఇంకెన్ని రోజులు మోడీ పేరు చెప్పి ఓట్లు అడుగుతారు? నో డౌట్ మోడీ గారిని, అమిత్ షా గారిని ఒక బ్రాండ్ అంబాసిడర్గా పెట్టచ్చు. బట్ తెలంగాణలో వ్యక్తిగతంగా బీజేపీ గెలిచింది అంటే అది మోడీ వేవ్ వల్లనే గెలిచింది. సో ఇప్పటికే సౌత్ ఇండియాలో బీజేపీ గ్రాఫ్ అనేది పడిపోతూ వస్తూ ఉంది. సో ప్రాంతీయ పార్టీల పొత్తు లేకపోతే బీజేపీ మనుగడ కష్టం సౌత్ ఇండియాలో అన్న మార్క్ వస్తూ ఉన్నది. సో ఈ మార్క్ తొలగిపోవాలన్నా, ఏం జరగాలన్నా బీజేపీ ఒక పవర్ఫుల్ క్యాడర్గా, ఒక పవర్ఫుల్ లీడర్గా కార్యకర్తలను అడ్రస్ చేస్తూ ప్రతి ప్రోగ్రామ్ని కూడా బలోపేతం చేస్తూ మొత్తం బీజేపీ తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా దిశానిర్దేశం చేస్తూ బీజేపీ అధ్యక్షులు మేము సైలెంట్ కాదు, మేము కూడా వాయిలెంటే, ప్రశ్నించే గొంతుకలుగా మేము ఉంటాము, పోరాడతాం ప్రజల పక్షాన, మరింత గ్రాఫ్ మేము కూడా పెంచుకుంటామని చెప్పి కాంపిటీషన్ తీసుకొని మరి బీజేపీ ప్రజల పక్షాన ఈ 2025వ సంవత్సరం నుండి కొట్లాడాలి, మాట్లాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను తెలంగాణ ప్రజలను ఉద్దేశిస్తూ. అండ్ ఇకపోతే